ధ్యానాభ్యాసములో నిష్ఠ కలిగినటువంటి యోగి యొక్క చిత్తం ఎలా ఉంటుంది, ఆయన పొందే సుఖం ఎలాంటిది, దాని స్వరూపం ఏమిటి, ఇవన్నీ వివరించారు. గాలి లేని చోట పెట్టిన దీపంతో పోల్చి చెప్పారు. దీపం అంటే వెలుగుతుంటేనే దీపం అంటాం, ఒట్టి ప్రమిదని ఒత్తిని దీపం అనం కదా, అంటే ప్రకాశం స్వరూపం. తర్వాత కదలకుండా ఉండే ప్రకాశం కదా, అంటే నిశ్చలం. ప్రకాశం ఉంటుంది కానీ అది నిశ్చలమై ఉంటుంది చెప్పారు. ఆ ఉపమానంతో పోల్చి ఆ యోగి చిత్తం అలా ఉంటుంది. ఇప్పుడు వినియతం యోగిన యతచిత్తస్య ఆత్మనః యుంజతః, ఎప్పుడు ఆత్మతత్వంతో అనుసంధానం చేస్తూ ఉన్నప్పుడు, విషయాల నుంచి బాగా సంయమించినప్పుడు అన్నాడు. విషయాల నుంచి వెనక్కి వచ్చింది, ఆత్మలోనే నిలిపాడు. యోగం, ఆత్మతో యోగం. అప్పుడు ఏమవుతుంది, విషయాలు లేవు, నిర్విషయం. విషయాలు లేనప్పుడు ఏమవుతున్నాయి, చిత్తవృత్తులు కూడా ఉండవు. అందుకే తర్వాత శ్లోకంలో వెంటనే నిరుద్ధం యోగ సేవయ అన్నాడు. నిరోధ స్థితి, నిరోధావస్థ. నిరోధావస్థ అంటే చిత్తవృత్తులు పూర్తిగా నిలిచిపోయినప్పుడు ఏముంటుంది అక్కడ, కేవల ప్రకాశం. ప్రకాశింపబడే వస్తువులు లేవు. ఏమిటి, ఇంద్రియ మనోబుద్ధులు కూడా. ఇప్పుడు బయట విషయాలు, ఈ ఇంద్రియ మనోబుద్ధులు కూడా విషయాలే, అవునా? సో ప్రకాశం, కేవల ప్రకాశం ఉన్నప్పుడు ఇవేవి ఉండవు. అప్పుడు చిత్తం ఏమైంది, ఉపరమ, సంపూర్ణంగా ఉపరమించింది, అంటే శాంతించింది అని. ఏం చూస్తాడు అప్పుడు, చిత్తవృత్తులు లేవు, చిత్తం శాంతించింది, ఆత్మలో నిలిచింది. ఆత్మ నిలవటం అంటే ఎవరిని చూస్తున్నారు ఇప్పుడు, ఆత్మనే. ఎవరు చూస్తున్నారు, ఆత్మే. దేంతో చూస్తుంది, ఆత్మతోటి. సో ఇంకోటి లేదు, అన్యము లేదు. చూడబడేది, చూసేది, చూడటం అనే త్రిపుటి లేదు. అందుకని ఆత్మన, ఆత్మానం, ఆత్మని అని చెప్పారు. అప్పుడేమవుతుంది, తుష్యతి, సంపూర్ణమైన తుష్టి అనేది కలుగుతుంది. ఓహో, అయితే ఈ సుఖం ఎలాంటి సుఖం, మామూలుగా విషయ సుఖాలు లాంటిదా, లేకపోతే ఎమోషనల్ సాటిస్ఫాక్షనా, లేకపోతే ఇంటలెక్చువల్ ఇదేమిటి, ఒక రకమైన బుద్ధిపరంగా ఒక సుఖం వస్తుంది మనిషికి అప్పుడప్పుడు. బుద్ధి బాగా లోతులకి వెళ్ళి ఏదైనా అర్థం చేసుకున్నా ఆనందం కలుగుతుంది. ఈ స్థాయిలో కొంచెం కొంచెం ఉంటుంది, ఇది ఏమి కాదు. ఇవన్నీ ఇట్లా వచ్చి ఇట్లా పోయేవే, గాలివాటం. ఇదే గాలి లేదుగా, ఏం గాలి లేదు, విషయాలనే గాలి లేదు, ఉపాధులతో తాదాత్మ్యం లేదు, మరి ఆత్మతోనే తాదాత్మ్యం. అప్పుడు ఆత్యంతికం సుఖం. ఆత్యంతికం అంటే అనంతం, అత్యంతం, దానికి మించింది మరొకటి లేదు. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. అయితే దీన్ని మనము అనుభవించవచ్చా అనే సందేహం రావచ్చు. అందుకని ఇది అతీంద్రియం, ఇంద్రియాలతో ఎవడు అనుభవించలేడు. కానీ కానీ బుద్ధిగ్రాహ్యం అన్నాడు. బుద్ధిగ్రాహ్యం అన్నప్పుడు ఏ బుద్ధి ఇక్కడ, అత్యంత సూక్ష్మమైన అంతర్ముఖమైన బుద్ధే, మళ్ళీ బహిర్ముఖం అయితే కాదు, అనుభవించలేదు. అంటే అంతర్ముఖమైన బుద్ధిలో సత్వమే ఉంటుంది అక్కడ. ఆ సత్వం ఉన్నప్పుడు విషయాలు ఏమీ ఉండవు. అది బుద్ధే కాదు, ఆ సమయంలో తన ఉనికిని కూడా కోల్పోతుంది. అలాంటప్పుడు ఏమవుతున్నాడు, తత్వతః చలతి. ఇలా తత్వములో, ఆత్మలో నిలిచినప్పుడు ఇక చలనం అంటూ ఉండదు, నిశ్చలం. ఏంటి, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఏమన్నారు, సత్సంగత్వే నిసంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. నిశ్చలం, అప్పుడు జీవన్ముక్తి. నిశ్చలతి అంటే చలనం అంటూ లేదు.
సో, కదలిక లేదు. తర్వాత శాంతించింది. కదలిక లేకపోవటమే శాంతించడం. అప్పుడు అత్యంత సుఖాన్ని పొందుతాడు. ఎంత సుఖం అంటే చెప్పండి? మరి ఏం చెప్పాలి? దానికంటే అన్యమైన సుఖం మరొకటి లేదని తెలుసుకుంటాడప్పుడు. కదా! ఎం లబ్ధ్వా అపరం లాభం నా అధికం మన్యతే. ఏది పొందిన తర్వాత దీనికంటే మించిన లాభం మరొకటి లేదని భావిస్తాడో అది నిజమే. అన్ని ప్రయత్నాలలో మానవుడు చేసే సర్వ ప్రయత్నాలు సుఖం కోసమే. అవునా? ఆ అత్యంత సుఖం వచ్చిన తర్వాత ఇంకేం పొందాలనుకుంటాడు? ఇంక పొందాల్సింది లేదు. ఓహో! సరే బానే ఉంది గానీ, మరి మా దుఃఖాల సంగతేంటి? అప్పుడు అది పొందిన తర్వాత మళ్ళీ, మళ్ళీ ప్రపంచం స్థాయికి రావాలి కదా! బహిర్ముఖం అవుతుంది కదా! ఇక బహిర్ముఖం, అంతర్ముఖం లేదక్కడ. ఒకటే ముఖం. ఏకముఖం. అవునా? అప్పుడేమవుతుంది? ఎన్నైనా ప్రపంచం నుంచి వచ్చి పడ్డా దుఃఖాలు గురునా అంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా న విచాల్యతే దుఃఖించడు. ఏదొచ్చినా, ఏది పోయినా, ఆఖరి మరణం వచ్చినా, ఏ మరణం అయితే ఏమిటి? ఎవరు పోతున్నారు మరణం? శరీరం పోతుంది. జీవభావం ముందే పోయింది. మరణించేవాడెవడు? ఇంక మరణించేవాడెవరు? జీవుడు మరణిస్తాడు. శరీరం పోతుంది. ఇంకెవరు ఏ భయం ఉండదు. కాబట్టి కంప్లీట్‌గా నిర్భయం. కదా! ఎంత దుఃఖం ఉన్నా అది ఏమి కాదు. ఆయన్ని స్పృశించడానికి అశక్తమవుతుంది. దానికి శక్తి లేదు. ఎందుకని? ఈయన దీంట్లో కూర్చోలేదు. దేంట్లో? ఇంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం లేదు. విషయాల యొక్క సంగం లేదు. మరి ఎక్కడున్నాడు? ఆత్మని ఏవ. అప్పుడేమి కాదు. ఇప్పుడు ఇవన్నీ యోగి యొక్క చిత్తం ఎలా ఉందో చెప్పి, ఇప్పుడు యోగం అనేటువంటి దానికి భగవంతుడు ఒక మంచి నిర్వచనం ఇచ్చాడు. యోగం, యోగం అంటే భయపడొద్దు. అదేంటో ఎక్కడికో పోవటం, ఏదో అవ్వటం కాదు. మనము అంటే జీవుడు అజ్ఞానంలో ఏదైతే సుఖం అనుకోని ప్రయత్నం చేస్తున్నాడో, దుఃఖాన్ని పట్టుకుంటున్నాడో దాన్ని వదలటమే యోగం. సో, సింపుల్‌గా చెప్పాలంటే దుఃఖాన్ని వదలటం యోగం. దుఃఖాన్ని ఎలా వదలాలి? దుఃఖ కారణమైనటువంటి వాటితో సంయోగం చెందిన దుఃఖం వస్తుంది. అవునా కాదా? ఇక్కడ ఇప్పుడు దుఃఖాన్ని వదిలితేనే సుఖం వస్తుందండి. దుఃఖ కారణమైన వాటిని వదలాలి. మానవుడు ఏం చేస్తుంటాడు? దుఃఖ కారణమైన వాటిని పట్టుకొని సుఖం కావాలనుకుంటున్నాడు. ఈ ప్రయత్నమే వేస్టు. ఈ ప్రయత్నమే రాంగ్ డైరెక్షన్. అది ఇక్కడ చెప్పబోతున్నాడు. కాబట్టి యోగం అంటే ఏంటి? అసలు సుఖమేదో అటువైపు మళ్ళటం. ఏది దుఃఖమో తెలుసుకొని దాన్ని పట్టుకోకుండా ఉండటం. ఇది వదలాలి. అది అనుసంధానం చెయ్యాలి. కదా! దుఃఖ సంయోగం మనం చేస్తున్నాం. సో, అందరూ కూడా ఏం చేస్తున్నారు? గొప్ప యోగులు. ఏ యోగం? దుఃఖ సంయోగం. ఏం కాదండి. మేము సుఖం కోసమే చేస్తున్నాం. సుఖం కోసం చేస్తున్నావు గానీ, ఏదైతే సుఖం ఇవ్వదో, దుఃఖ కారణమో దాన్నే పట్టుకో. ఇది అజ్ఞానం. ఇదే పతంజలి మహర్షి ఓ సూత్రంలో చెప్తారు. దృగ్దృశ్య యోహో యోగం. దృక్, దృశ్యాలు 2 కలిసిపోతే అది హేయ హేతువు. ఇది కొంచెం వేదాంత లోతుగా ఉండే విషయం. ఇక్కడేమో సింపుల్‌గా ఏం చెప్పాడు కృష్ణుడు? దుఃఖ సంయోగాన్ని వదిలిపెట్టడం. ఇది యోగం అన్నాడు. దుఃఖ సంయోగం అంటే ఏమిటి? దుఃఖముతో చేయగలపడం. దుఃఖం అనేది ఒక వస్తువేంటి చేయగలపడానికి. మానసిక స్థితి. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేన్ని స్పృశిస్తే ఇంద్రియముల ద్వారా దుఃఖం వస్తుందో కదా! ఏ ఆలోచనను పట్టుకుంటే మనిషి దుఃఖపడతాడో దాన్ని వదిలేయమంటాడు. ఇప్పుడు నిప్పుంది. నిప్పును పట్టుకొని నాకు చల్లగా ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? దాన్ని వదిలేయి. అది కాలుస్తుంది. అయితే మరి ఇవన్నీ దుఃఖహేతువుల విషయాలు? దుఃఖహేతువులేనా?
మాకు సుఖం వస్తుంది. మళ్ళీ అదే మాట అడక్కో, ఇంతకుముందు చెప్పాడు. మళ్ళీ మళ్ళీ అందుకే వివేకం కావాలి. వివేక దృష్టితో మాటి మాటికి దాన్ని చెప్తూ ఉండాలి. దేనికి? బుద్ధికి, మనసుకి. వీటిల్లో సుఖము లేదు, దుఃఖయోనయ దానికి పట్టించాల. దేనికి? బుద్ధికి. సుఖానికి నిలయము కాదు దుఃఖహేతువులే. దుఃఖానికి మూలం ఏవి? విషయ స్పర్శ. ఓకే. కాబట్టి దాన్ని పట్టుకోకు, దాన్ని వదిలే. అది వదిలేస్తే మాకు సుఖం వస్తుందా? ఉన్నది అదే కదా, ఉన్నది అదే. సుఖమే ఉంది, అసలు దుఃఖం లేదు. సుఖమే స్వరూపంగా ఉంది. కానీ అజ్ఞానంలో ఏమనుకుంటున్నాడు? సుఖం ఎక్కడో దొరుకుతుందని చెప్పి వాటిని వేటాడి, వాటిని పట్టుకొని, ఆ వేలాడి అవి దొరక్క బాధపడుతున్నాడు. అసలు సుఖం లోపల ఎప్పుడూ ఉంది. సుఖం లోపలే ఉందా? పరమాత్మే సుఖస్వరూపం. ఇదే అందుకే పతంజలి వారు ఈ దృక్కు దృశ్యం కలిసినప్పుడే ఏమవుతుంది? దుఃఖం వస్తుంది. దృశ్యంతో సంబంధం లేకుండా నిలిచినప్పుడు కేవలం ప్రకాశం. అందుకే ఇందాక చెప్పారు ఏమిటది? ఎలా ఉంటుంది అది? గాలి లేని చోట పెట్టిన దీపముల ప్రకాశమై ఉంటుంది. అదే సుఖస్వరూపమై ఉన్నది. సో ఇప్పుడు సుఖము ప్రకాశము కాదు, రెండు వేరు కాదు. అందుకే చిత్తు ప్రకాశమైనప్పుడు సుఖము ఆనందం. ఎంతసేపు ఉంటుంది? అందుకే అత్యంతిక ఎప్పుడూ ఉండేది. అందుకే సత్, సచ్చిత్ ఆనందం అన్నాడు. అందుకే ఇప్పుడు సాధన అంటే ఏంటి? యోగం అంటే ఏంటి? అసత్తును వదిలి సత్తును పట్టుకోవడం, జడాన్ని వదిలి చిత్తుని అనుసంధానం చేయటం. అంతే కదా. దుఃఖాన్ని వదిలి సుఖస్వరూపం పట్టుకోవడం, ఇది యోగం. ఇదే యోగం. ఇప్పుడు మనకేం కావాలి? సుఖం కావాలా అక్కర్లేదా? కాబట్టి దుఃఖాన్ని వదిలిపెట్టు. దుఃఖం వదిలిపెట్టమంటే దుఃఖ కారణాన్ని వదిలిపెట్టు, వాటితో లింక్ పెట్టుకోవద్దు. లింక్ అంటే ఏంటి? స్పర్శ. అబ్బో ఎట్లాంటి బాబు, ఈ ఇంద్రియాలు, మనసు ఎప్పుడు అటే పోతుంది కదా. ఎందుకు పోతుంది అంటే తస్య హేతు అవిద్య, అజ్ఞానం వల్ల పోతుంది. దానికి చాలా ఈ జన్మలుగా నమ్మకం. ఏం నమ్మకం? సుఖం బయటే దొరుకుతుందని, ఇంద్రియాల ద్వారానే లభిస్తుందని. అవునా? దేని ద్వారానో పొందాలని. ఇది అవిద్య, అజ్ఞానం. అందుకు శాస్త్రం ఎందుకు, గురుబోధ ఎందుకు అంటే ఇది బాగా కన్ఫర్మ్ కావడానికి, దృఢంగా. అందుకని మాటి మాటికి ఏం చేయాలి? చెప్పుకోవాలి. ఎవరికి? బుద్ధికి, మనసుకి చెప్పుకోవాలి, బుద్ధికి చెప్పుకోవాలి. ఆ శాస్త్ర విచారణ అందుకే చెయ్యాలి. అందుకే వివేకం ద్వారా వైరాగ్యం పుట్టే వరకు ఇది అధ్యయనము, మననము చేస్తూనే ఉండాలి. అప్పుడుగా నిధిధ్యాసంలోకి వెళ్ళలేము, ధ్యానంలోకి చేస్తూ ప్రయత్నం చేయాలి. అందుకని అనిర్వేణేన చేస నిశ్చయేన యోక్తవ్య. ఈ విషయాల్ని వదిలిపెట్టాలంటే ఒప్పుకోదు. అది అలవాటు అయిపోయింది కదా తిరగటం. ఎక్కడికి? బజార్లో తిరగటం. దేనికి? ఈ మనసుకి, ఇంద్రియ అలవాటు అయిపోయింది. అప్పుడు ఏమేయాలి దాన్ని? అటు తిరక్కే, ఇటు తిరక్కే, ఓ మనస అక్కడ సుఖం లేదే, నీకు వచ్చినట్టు అనిపిస్తుందే, భ్రమపడకే అని బోధ చేసుకోవాలి. ఈ నిశ్చయం కలిగినప్పుడు దాన్ని చెప్పుకుంటాం. నిశ్చయమే లేనప్పుడు చెప్పుకునేది ఏముంది? తర్వాత అనిర్విణ్ణ చేసస. అదేమో కనిపించదాయి, అదేమో వినిపించదాయి, అదేమో ఇంద్రియాలకు, మనసుకు అందదాయి, ఇదేమో వదలలేము. దీన్నే వదులు వదులు అంటున్నారు. ఇది ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఏదో కొంచెం కొంచెం పోతుంది, దీన్నే వదలమంటాడు, అదేమో మాకు తెలియదు. ఈ మధ్యస్థితి ప్రయత్నం. అందుకే నిరుత్సాహపడకూడదు. మాటి మాటికి మనస్సు చెదరగట్టుకోకూడదు. అదేంటో అది మాకు దొరుకుతుందండి, ఈ రెండింటికి చెడ్డరు ఎవడైపోతుంది, ఇది వదిలి అది దొరక్క మధ్యలో అయిపోతానేమో. అందుకు నమ్మకం. ఏం కావాలి? శ్రద్ధ అన్నాడు. శ్రద్ధ ఉంటేనే జరుగుతుంది. అందుకు శ్రద్ధ అంటే ఏంటి? ఇగో ఇది అజ్ఞానం వల్ల ఇది పరిగెడుతుందని తెలుసుకోవాలి. లేకపోతే ఏమైపోతుందంటే పరిగెత్తిన తర్వాత
పరుగులు పెట్టినప్పుడు దాన్ని ఇచ్చేయలేవు. పరుగుల్ని ఆపాలంటే దానికి చెప్పుకోవాలి. అక్కడ లేదు, అక్కడ లేదు. నీకు పొందాల్సింది లోపలే ఉంది. అది ఆత్మ కంటే అన్యమైంది కాదు. స్వరూపమే అనేది నిశ్చయపూర్వకంగా తెలిసి నిరుత్సాహపడకుండా చెయ్యాలి. ఎందుకంటే ఎంత బుద్ధిలో అర్థమైనా ఈ సంస్కార ప్రభావం ఉంటుంది చూసారా, కొంత ఇచ్చేస్తుంది కదా. అందుకని మాట మాటికి దాన్ని బోధ జ్ఞానముతోనే దాన్ని వెనక్కి మార్చాలి, తిప్పాలి. సరే, ఇది ఒక ప్రయత్నం, తీవ్రమైనటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని ఎలా కొనసాగించాలి ఇంకొంచెం వివరాలు చెప్తాను. ఈ ధ్యాన అనే అభ్యాసం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. తర్వాత కూడా యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. ఈ 3 శ్లోకాలు మనకి ప్రయత్నం, ధ్యాన అభ్యాసం చేసే ఎలాగో చెప్తున్నాయి. ఇందాక యోగి యొక్క స్థితి చెప్పాయి. యోగి స్థితి బాగానే ఉంది, మనం ఎక్కడున్నా అభ్యాసం ఎలాగూ ఏం చేయాలట? సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ అశేషతః త్యక్త్వా మనసా ఏవ ఇంద్రియగ్రామం వినియమ్య. ముందు 2 చెప్పారు. మనస్సు చేతని ఇంద్రియ సమూహాన్ని వినియమ్య విశేషముగా నియమించాలి. అంటే సంయమం పోకుండా ఆపాలి. దేంతో? మనస్సుతోని. ఇంద్రియ స్థాయిలో ఆపినంత మాత్రాన్ని సరిపోదు. సో అప్పుడు ఇంద్రియాలు శరీరంలో నుంచి బయటికి వెళ్తున్నాయి కదా. అందుకని మనస్సుతో ఇంద్రియాలని ముందు నియమించాలి పోకుండా. తర్వాత మనసే పోతే ఏం చేయాలి? ఇప్పుడు మనస్సు కూడా పోయే అవకాశం ఉంది. ఇంద్రియాలు వెళ్ళటం సరే, మనసుతో లాగుతాం. మరి మనస్సులో ఏమవుతున్నాయి? కోరికలు పుడతాయి. అప్పుడు కూడా పోయే అవకాశం ఉంది. అందుకని సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా. మనస్సు బయటికి ఎందుకు వెళుతుంది? కోరికల వల్ల పోతుంది. కోరికలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? సంకల్పాల వల్ల పుడుతున్నాయి. సో సంకల్పాల వల్ల పుట్టే కోరికలని సర్వాను అశేషతః 2 మాటలు చెప్పారు ఇక్కడ. సర్వాన్ అంటే అన్నింటినీ, తర్వాత అశేషతః ఇంత కూడా శేషం ఉండకూడదు పూర్తిగా అని. ఇంత కూడా శేషం ఎంత అంటే చివరికి నేను మోక్షం పొందాలి, మోక్షం ఎప్పుడు వస్తుందో ఏమో, అసలు వస్తుందో రాదు, ఇది కూడా అంటుంది. మోక్షకాంక్ష, మోక్షం అవ్వాలి. కానీ ఈ అభ్యాసం చేసేటప్పుడు అది కూడా డిస్టర్బెన్స్. అందుకని సర్వం అన్నీ పూర్తిగా అశేషతః ఏం చేయాలి? త్యక్త్వా అంటే వదలాలి. ఓకే, మనస్సు సంకల్పం చేయకూడదు. ఈ విషయాన్ని యోగారూఢ స్థితి గురించి చెప్పాడుగా. సంకల్ప త్యాగం అన్నాడు.
తర్వాత శనైహి శనైహి ఉపరమేత్, ఒక్కసారిగా అన్ని వదిలిపెట్టి వచ్చేసి మనసు ఏం కూర్చోదు మనం చెప్పినట్టు. మరి ఏం చేస్తుంది? అది మాటి మాటికి మళ్ళీ కొంత కదులుతూ ఉంటుంది. అందుకని ఏం చేయాలి? దానికంటే పైన ఏముంది? బుద్ధి ఒకటి ఉందిగా. ఆ బుద్ధికి ఏముండాలి? ధృతి. ధృతి గృహీతయా బుద్ధ్యా. అంటే ధృతి అంటే ఏమిటి? పట్టుదల అని మామూలు అర్థం చెప్తారు. పట్టుదల అంటే మూర్ఖ పట్టుదల, మొండి పట్టుదల కాదు ఇక్కడ. ఎందుకంటే బలవంతంగా నొక్కి పెట్టొచ్చు, అది కాదు. ధృతి అంటే సప్రెషన్ కాదు. మరేమిటి? లక్ష్యం ఏమిటో బాగా తెలిసి ఆ లక్ష్యం వైపు దృష్టి నిలపటమే శ్రద్ధ. అది కావాలి అంటే శాస్త్ర గురువాక్యములేదు శ్రద్ధ కావాలి. అంతేనా? సో ఇప్పుడు ఆ శ్రద్ధతో కూడినటువంటి బుద్ధి, తర్వాత లక్ష్యం వైపు ఈ దృష్టిని మళ్ళించేటువంటి ప్రయత్నం. సో ఇందులో శ్రద్ధ ఉండాలి, ప్రయత్నంలో నిమగ్నమై ఉండాలి. అప్పుడే ధృతి ఉంటుంది. కేవలం శ్రద్ధ ఉంటే జరగదు. శ్రద్ధతో పాటు ఏముండాలి? ప్రయత్నం చేసేటువంటి ఉత్సాహం ఉండాలి. అవునా? అప్పుడు రెండు ఉంటే ధృతి అవుతుంది. అప్పుడు ధృతి గృహీతయా బుద్ధ్యా. ఈ వాళ్ళు వీటిల్లో కూడా సాత్విక ధృతి తర్వాత అధ్యాయంలో వస్తుంది. ఈ ధృతిలో కూడా మళ్ళీ తామసికం రాజసికం ఉంటాయి. అధిక సాత్వికమైన ధృతి. సాత్వికమైన ధృతి అంటే ఏమిటి? అక్కడ తన లోపల ఉండే తత్వాన్ని పొందటానికి వీటిని సంయమించాలి. లేకపోతే ఎందుకు ఎప్పుడు సంయమించడం అంటాడు. ఒప్పుకోలేదు. నువ్వు లోపల ఎక్కువ అత్యంత సుఖాన్ని పొందటానికే, అందుకని వీటిని వదిలిపెట్టు. ఇది వదిలిపెడితేగా నాకు దొరకదు కదా అని మాటికి బుద్ధికి ఏం చేయాలి? చెప్పుకోవాలి. ఆ శాస్త్రం విషయాలను జ్ఞాపకం తెచ్చుకోవాలి, బోధ చెయ్యాలి. ధృతి గృహీతయా ఆ పట్టుదల. సో సాత్వికమైన ధృతి చేత ఏం చేయాలి? శనైహి ఉపరమేత్. చిత్తాన్ని కొంచెంగా నెమ్మదిగా. శనైహి అంటే నెమ్మదిగా. ఒకసారి ఇటు తీసి ఇటు పడేయటం కాదు. అది మనసా ఇంకేమన్నా కదా, అత్యంత సున్నితమైనటువంటిది దృష్టిని మళ్ళించటం. కాబట్టి కొంచెంగా ప్రయత్నంగా. అంటే ఏంటి అక్కడ? ఏమంటే మీ కోర్స్ ఎన్ని రోజులు అంటే చెప్పటం కొన్ని రోజులే, ప్రయత్నం పొందటం అన్ఎండింగ్. అవునా? అందుకని ఏంటి, ఒక రోజు కొద్ది రోజులు చేస్తే వచ్చేది కాదు ఇది. అందుకని నెమ్మదిగా దారి తెచ్చుకోవాలి. దానికి షాక్లు ఇవ్వకూడదు. ఎవరికి? మనస్సుకి. ఇస్తే తట్టుకోలేదు, ఇట్టుకోలేదు. మరి ఏం చేయాలి? దాన్ని బుజ్జగించి, పిల్లల్ని బుజ్జగించినట్టుగా, పిల్లలకు మంచి చెప్పినట్టుగా, వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి. కాబట్టి ఈ సంస్కారాల ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలి? తన యొక్క పట్టుదల చేత కొంచెంగా శాంతింప చెయ్యాలి. అలా తీసుకొచ్చి ఏం చేయాలి? ఎక్కడ పెట్టాలి తీసుకొచ్చి? ఆత్మ సంస్థం కృత్వా మనస్సుని ఆత్మలో, అంటే ఆత్మ అనుసంధానములో నిలిపిన తర్వాత ఏం చేయాల్సి? ఇంకేం చేయకు. నాకు కించి తప్పి చింత అయ్యేది. ఇంకేం చేయక్కర్లేదు, నిలిపితే చాలు. నాకు కించి తప్పి చింత అయ్యేది. మరొక ఆలోచన ఏది చెయ్యవద్దు. ఏ దాని గురించి ఆలోచించదు. ఈ నిలపడానికి చేసే ప్రయత్నమే చాలా గొప్పది. నిలిపిన తర్వాత మళ్ళీ ఇంకెందుకు వెనక్కి పోవడం. నకించి తప్పి చింత ఏది. సో ఇక్కడ భగవంతుడు 2 విషయాలు చెప్పాడు. ఒకటి ఇంద్రియ స్థాయిలో సంయమనం, మనస్సుతో ఇంద్రియాన్ని పట్టుకోవాలి. మరి మనస్సు పోకుండా ఉండాలంటే సంకల్పాలు త్యజించాలి. సంకల్ప ప్రభవాన్ కామాన్ చేయాలి. ఓకే, సంకల్పాలు త్యజించడానికి ఏం చేయాలి? బుద్ధిలో ఏముండాలి? వివేక దృష్టి ఉండాలి, లేకపోతే వదిలిపెట్టదు. వివేక దృష్టి ఉండాలి. తర్వాత లక్ష్యం యందు స్థిరమైనటువంటి నిర్ధారణ జరగాలి కదా. ఇది నా లక్ష్యం, ఇది అందుకోవాల్సింది,
అందుకే యోగి యొక్క చిత్తం ఎలా ఉంటుందో చెప్పారు. అది ఆ చిత్తం యొక్క స్థితిని విన్నప్పుడు అత్యంత సుఖం పొందుతున్నాడు. దీనికంటే పొందాల్సిన లాభం మరొకటి లేదు. ఎంత పెద్ద దుఃఖం వచ్చినా ఏమీ కాదు. అదే కదా మనకు కావాల్సింది. కదా! అలా మాటి మాటికి బోధ చేసుకొని నెమ్మదిగా దారికి తెచ్చుకోవాలి. దేన్ని? మనస్సుని. అదే మచ్చిక చేసుకోవడం అంటారు. మచ్చిక. ఆ! అలా ఆత్మలో నిలపాలి. బానే ఉంది గానీ, ఎంత చెప్పినా అది మాటి మాటికి అలవాటయింది కదండీ! మాటి మాటికి పోతుంది మనస్సు. ఏం ప్రాక్టికల్ ప్రాబ్లమ్. కృష్ణుడే అర్థం చేసుకొని చెప్తున్నాడు. అర్జునుడు ఏం అడగనే లేదిక్కడ. ఏమని? మనః యతో యతో నిశ్చరతి. అస్థిరం, చంచలం. చంచలం, అస్థిరమైన మనస్సు ఏమవుతుంది? ఎక్కడికెక్కడికైతే పోతుందో నిశ్చరతి అంటే నిశ్చలము గాదు. అంటే బహిర్గచ్చతి బయటికెళ్ళిపోతుంది. ఎవరు? మనస్సు. ఎందుకు? దాని సహజ లక్షణం ఏంటి? చంచలం. తర్వాత అస్థిరం. దాని జన్మ లక్షణమే అది. ఆ! దాని జన్మ లక్షణమే మనస్సు అంటే అదే. అవునా? కదులుతూనే ఉంటుంది. అది ఎప్పుడు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. ఇందులో చంచలం అన్నాడు. చలం అంటే కదలిక. చలనం అంటే కదలిక. చంచలం అంటే తీవ్రంగా కదలడం. ఎప్పుడూ కదలడం. చంచలం దాని స్వభావం. కాబట్టి స్థిరంగా ఉండదు. ఉన్న కాసేపే ఉంటుంది. దాని లక్షణం అదే. మరి అది స్వభావం అయినప్పుడు మనసుని మరి దాన్ని ఎలా నిలపడం? అదే చెప్తున్నారు. దాని స్వభావం అది కాబట్టి నువ్వు ప్రయత్నం చేయాలి. లేకపోతే ప్రయత్నం ఏముంది? పోవటం, చంచలం, అస్థిరత్వం దాని స్వభావం. కాబట్టి ఏమవుతుంది? ఎక్కడికెక్కడికైతే పోతుందో దాన్నేం జేయాలి? తతః అంటే ఆ చంచలత్వానికి కారణమైనటువంటి విషయాలుంటాయి గదా! విషయాల వల్ల పోతుంది కదా విషయాల్లోకి. దాని నుంచి ఏం చేయాలి? నియమ్య. నియమ్య అంటే తీసుకొచ్చి ఆత్మన్యేవ వశం నయ్యేత్. మళ్ళీ ఆత్మలోనే నిలపాలి. కాసేపు కూర్చుంటుంది. మళ్ళీ ఏమవుతుంది? సహజ స్వభావం మళ్ళీ పోతుంది. పోయినప్పుడు ఏం చేయాలి? దా కూర్చో. ఇప్పుడు పిల్లలు పోతుంటారు. పసిపిల్లలు చెప్పాను నడకొచ్చిన పిల్లలు ఉండరు. పోతూనే ఉంటారు మాట మాటికి. ఏం చేయాలి వాడిని? మాట మాటికి తీసుకొచ్చుకోవాలి. లేదా రోడ్డు మీద పోతాడు వాడింకా. అవునా కాదా? అందుకని పూర్తిగా కట్టి పెట్టేయగలమా? కట్టి పెట్టడం సాధ్యం కాదు కదా పసిపిల్లల్ని. గొలుసేసి కడతారా? కట్టలేరు కదా! పోతుంటారు మళ్ళీ తెచ్చుకోవాలి. ఇది కూడా అంతే. ఎందుకంటే ఇంతకుముందు తిరిగి ఉంది గదా! దేంట్లో? ఇంద్రియ విషయాల్లో. అలా తిరిగిన అలవాటయిపోయింది దానికి. అలవాటే ఇంకేం లేదక్కడ. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదని చెప్తారు. ఇది ఇంద్రియాల విషయాల్లోకెళ్ళి అలవాటయిపోయింది దానికి. అలవాటు ప్రకారం వెళ్ళిపోతుంటది. ఏది? మనస్సు. కానీ బుద్ధి ఒకటుందిగా. బుద్ధికి తెలుసు కదా ఇప్పుడు. అది తెలిసినప్పుడు ఏం చేయాలి? ఆ! చెప్పుకోవాలి. అక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఏది విషయంలో నుంచి. మాటిమాటికి. ఎక్కడెక్కడ పోయినా అక్కడి నుంచి. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? అది పోతూ ఉంటే నువ్వు దాని వెనక పోకు. ఒకవేళ పోయినా తీసుకురా. ఇప్పుడు అదే ఉదాహరణ. పిల్లవాడు పరిగెడుతున్నాడు. బుడబుడ వెళ్ళిపోతాడు వేగంగా వాడు. అనుకోండి. ఈ అమ్మమ్మో, నాయనమ్మో, వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు వాళ్ళ కాపలాలు. వీళ్ళేం చేయాలి? వాడు వెనక పోవద్దు. వాడిని తీసుకురావాలంటే పోవాలి కదా కాస్త. తీసుకురావాలి. మళ్ళీ తీసుకురా. ఎక్కడికెక్కడికి పోతుందో మళ్ళీ వెనక్కి ఇదే ప్రయత్నం. పోతుందని మనసు అవును ఇన్నాళ్ళు తిరిగి అలవాటయింది దానికి. నువ్వు కూర్చోమంటే కూర్చోదు కదా! పోవటం సహజం. అందుకని అస్థిరం, చంచలం అని భగవంతుడే చెప్పాడు. దీని స్వభావం అది. కానీ మన ప్రయత్నం దాన్ని వదిలేయటం కాదు. అవునా? ఇప్పుడు మనము ఫ్యాను అవసరమైతే వేసుకుంటాం. లేకపోతే కట్టేస్తామా లేదా? అంతే. కాబట్టి పూర్తిగా అత్యంత సుఖం కావాలన్నప్పుడు అల్ప సుఖాల వైపు పరిగెడుతుంటే దాన్నేం చేయాలి?
దానికి బోధ చేసుకొని చెప్పుకొని బుజ్జగించి రా ఇక్కడ రా ఇక్కడేది నీకు ఇది ఉంది అని చెప్పుకోవాలి. అందుకే వివేకం వైరాగ్యం ఉండాలి. వివేక దృష్టితోనే చెయ్యాలి. వాటిల్లో ఉండే నిస్సారం విషయ సుఖాల్లో సారము లేదు, సారరహితమైనవి అని చెప్పాలి. చెప్పుకోపోతే రాదది. వస్తుందా? రాదు. అందుకే ఈ చదువుకున్నటువంటి శాస్త్రం ఏదైతే ఉందో అది ఏమవ్వాలి? స్ఫురణకు రావాలి. ఆ టైంలో స్ఫురణకు వస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. అవునా? అందుకని ఇదొక నిరంతర ప్రయత్నం. సో ఇప్పుడు ప్రయత్నం గురించి చెప్పాడు. ఇంత చెప్పినా మళ్ళీ అర్జునుడి సందేహం తర్వాత అడుగుతాడు. ఇదే మాటలు చంచలం అస్థిరం, మనసు చంచలం కదా, అస్థిరం కదా అని మళ్ళీ అదే ప్రశ్న అడుగుతుంటాడు తర్వాత. తొందరగా నిలవదు. కృష్ణుడే చెప్పాడు ఇది చంచలమని అస్థిరమని. ఏది? మనస్సు. ఒకటండి గుర్తు, సింపుల్. ఇంక నీ ప్రయత్నం ఏముంది? మనసు హాయి కూర్చోమంటే కూర్చుంది అనుకో, నీ ప్రయత్నం ఏముంది అక్కడ? లేదు కదా. మరి సాధన ఏముంది? ఏం లేదు. మనస్ స్వభావం ఇది. అయినా సరే నువ్వేం చేయాలి? యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనస్సును నువ్వు సంయమించగలిగే శక్తి నీకుంది. స్వభావాన్ని వదిలేస్తే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. నువ్వు దానికి ఓనరు. దేనికి? మనస్సుకి. కాబట్టి ఏం చేయాలి? దాన్ని వదలొద్దు స్వభావం అని. దాన్ని ఏం చేయాలి? తీసుకురావాలి. ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేయగా అది ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది. ఈ ప్రయత్నంలో సహాయకరంగా ఉండేది ఏంటంటే బుద్ధి. ఎలాంటి బుద్ధి? ధృతితో కూడిన బుద్ధి. బుద్ధికి ఏముండాలి? ధృతి ఉండాలి. ఏ ధృతి? సాత్విక ధృతి. పట్టుదల కావాలి. చూడండి, పట్టుదలలో చాలా రకాలు ఉంటాయి. ఏం పట్టుదలలో? నేను అది సాధించాలని పట్టుదల, నాకు ఇది వద్దు అని తిరస్కరించే పట్టుదల, ఇవి కూడా ఉంటాయి. నేను దాన్ని తిన్ను పట్టుదల. అవునా కాదా? ఈసారి కార్యం సాధించాలి, ఇక్కడ పట్టుదలే. అవి బాహ్యమైనటువంటి. సాత్విక ధృతి అంటే ఏంటి? తన ఇంద్రియాలు తన మనస్సు విషయంలో ఏమిటి? అవి ఏదైతే దుఃఖహేతువులను తెలుసుకుందో అటువైపు వెళ్లకుండా వెనక్కి తీసుకురావడానికి ధృతి కావాలి. ఇది సాత్విక. ఇది యోగ సాధనలో భాగమై ఉంటుంది తప్పనిసరిగా. అందుకని మూర్ఖ పట్టుదల, మొండి పట్టుదల, వస్తావా రావా నువ్వు ఏంటి ఈ సంగతి అని ఎవరినైనా అనగలరే కానీ మనసును అన్నట్టు చూద్దాం. ఇంకోళ్ళు అంట ఈజీ, మనసును అనండి అదేం బెదరదు కదా. ఎందుకంటే అది మనస్సు మనదే కాబట్టి. అందుకని ఏం చేయాలి? దాన్ని సాత్వికమైన దృష్టితో బోధ చేసి చెప్పుకుని ఇంతకుముందు జీవితంలో అనుభవాలను ఒకసారి దానికి విశదీకరించి, అవునా కాదా, శాస్త్ర జ్ఞాన దృష్టితో దానికి బోధ చేసి మాటికి తీసుకురావాలి. తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? మళ్ళీ ఆత్మలోనే. ఆత్మని ఏవ వశం నయ్యు. ఈ ఆత్మ వశము చెయ్యాలి. వశము చేయటం అంటే ఏంటి? ఇప్పుడు రాజు ఉన్నాడు, ఎవరైనా ఆయన వశంలో ఉన్నాడంటే ఏంటి? ఆయన చెప్పినట్టు చేయటమే కదా. వశం అంటే ఏంటి? ఆయన చెప్పినట్టు చేయటం. వశంలో ఉండటం అంటే, అవునా? అప్పుడు కంట్రోల్‌లో ఉన్నట్టు. మా పిల్లలండి మంచి కంట్రోల్‌లో ఉంటారు. నేను చెప్పినట్టు వింటారండి. దాన్ని ఏమంటాం? కంట్రోల్. అంటే నియమించటం. ఇప్పుడు ఆత్మని ఏవ వశం నయ్యేతు అంటే ఆత్మలోనే తీసుకురావాలి దాన్ని. వశం అంటే ఆత్మవశంలో ఉంచు. ఆత్మవశంలో ఉంటుంది. ఇక్కడ వశము వశీకరణ ఏమి లేదు ఇక్కడ. మరేమిటి? ఆత్మ చింతన లేకపోతే స్వరూప చింతన అని అర్థం. ఎందుకంటే మనస్సుకి చింతన అలవాటైపోయిందిగా. ఏమలవాటు? బాహ్య విషయాల చింతన. చింతన ఏమీ ఆపకూడదు ఇక్కడ. విషయ చింతన బదులు ఏం చేయాలి ఇప్పుడు? అది చెయ్యాలి. అప్పుడు అదే దానికి మందు. వశం చేయటం అంటే అదే. మనసా తీసుకొచ్చి ఇక్కడ కూర్చో, ఇది ఆత్మ, ఇక్కడ కూర్చో అంటాం కాదు అక్కడ. ఒక ప్రదేశము కాదు కదా, ఒక వస్తువు కాదు కదా. మరి ఎలా? అది ప్రకాశమై ఉండే. మరి ఏం చేయాలి ఇప్పుడు?
తత్వచింతనలో ఉంచాలి. వశమున్న ఏత్ అది. ఇది ప్రయత్నం. సో ఈ ప్రయత్నం ఎలా చేయాలి? శనైహి శనైహి అంటే నెమ్మదిగా నెమ్మదిగా చేసుకోవాలి. ఎంతకాలం అనే ప్రశ్న ఉండకూడదు ఇక్కడ, చేస్తూనే ఉండాలి. ఇది. సో ఈ నశం ఆత్మచింతనలో నిలిపి దాంట్లోనే ఉండాలి, మరొక ఆలోచన ఉండకూడదు. నకించిదపి చింతయే. ఇలా చేసినటువంటి వారు ఏది నిరంతరము ఈ ప్రయత్నంలో నిలిచినటువంటి వారి యొక్క ఇది స్థితి ఏమిటి తర్వాత శ్లోకాల్లో చెప్పారు.